యోధారాజు అయిన ఆస. మొదట ఎంత గొప్పగా బ్రతికాడు ఈయన గురించి కొన్ని మాటలు చదువుకొని ముగించేసుకుందామే. ఒక వచనాన్ని చదువుకుందాం. తర్వాత రెండో దినవృత్తాంతములు 14 అధ్యాయము 5వ వచనము 6వ వచనము 7వ వచనం చదువుకుందాం. ఉన్నత స్థలములను సూర్య దేవత స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసును. ఆసా గారి అధికారంలోకి రాగానే దేవుడికి ఏదైతే నచ్చదో అవన్నీ తీసేసేవాడట. చాలా గొప్పగా బ్రతికాడు. మొదట భక్తిపరుడే, మొదట దేవుడిలో ఎదిగినవాడే, మొదట గొప్ప భక్తిపరుడని చెప్పుకోవచ్చు. దేవుడిలో గొప్పగా ఎదిగినవాడని చెప్పుకోవచ్చు యోధారాజు అయిన ఆసా గారు. యోధారాజు అయిన ఆసా ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. రాజ్యాన్ని నెలగుంచాడట, నెమ్మదిగా ఉంచాడట. అంటే యోధారాజు అయిన ఆసాకి నెమ్మదిని ఎవరు దయచేశారు? రాజుల కాలంలో రాజులు ఒక్కొక్క దేశం మీదకి ఒక్కొక్క రాజు యుద్ధానికి బయలుదేరిన కాలంలో యుద్ధాలు లేవట. యూదుల మీదకి ఎవరు రాలేదట, గొడవలకి యుద్ధాలకి రాలేదట, ఏ రాజ్యం లేవలేదట. అలాంటి నెమ్మదిని ఎవరు అయ్యాములో దేవుడిచ్చాడు? యోధారాజు అయిన ఆసా గారికి అలాంటి మంచి నెమ్మదిని దయచేశాడట. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశము నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఏమేమి దయచేశాడట? నెమ్మది దయచేశాడట, విశ్రాంతి దయచేశాడట. ఎవరికి? యోధారాజు అయిన ఆసాకి. ప్రారంభ దినాలలో, చివరి దినాల్లో కాదు, ప్రారంభ దినాలలోని నెమ్మదిని దయచేశాడు. ఎన్ని సంవత్సరాలు దయచేశాడు తెలుసా? అదే రెండో దినవృత్తాంతములు 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయము 19వ వచనం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. ఎంతకాలం విశ్రాంతిని నెమ్మదిని దేవుడిచ్చాడు ఆయనకి? 35 సంవత్సరాలు విశ్రాంతినిచ్చాడట. అన్ని సంవత్సరాలు నెమ్మదిని విశ్రాంతిని. ఎందుకు దేవుడిచ్చాడు ఆయనకి? ఎందుకు దేవుడు ఆయనకి ఆ స్థితినిచ్చాడు అని అంటే, ఆయన చాలా గొప్పగా బ్రతికాడట ప్రారంభ దినాలలో. ఎక్కడుంటుంది అది? మొదటి రాజులు తీయండి. మొదటి రాజులు 15వ అధ్యాయము 11వ వచనము. మొదటి రాజులు 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనెను. బాగా వినాలి. ఈరోజు మనకన్నా ముందు తరాలలో ఎవరైనా గొప్పగా బ్రతికారనుకో, మంచిగా బ్రతికారనుకో, అదే తరంలోని చాలామంది చెడ్డగా బ్రతికిన వాళ్ళు ఉంటారు. ఈ చెడ్డవారిని దృష్టిలో పెట్టుకోలేదు. మంచోళ్ళు ఎవరైనా గొప్పగా బ్రతికారా? మా పితరులు, మా పూర్వీకులు, అందులో ఎవరైనా మంచిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా అని వెతికాడట. వెతకగానే దావీదు గారు దొరికారట. అంటే ఆసా తండ్రి పేరు ఎవరు? ఆసా తండ్రి పేరు ఏం పేరు? అబయ తండ్రి పేరు ఎవరు? రెహబాము తండ్రి పేరు ఎవరు? సొలొమోను తండ్రి పేరు ఎవరు? దావీదు. అంటే ఎన్ని తరాలు? వెనక 3-4 తరాల తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఒక పెద్ద ఆయన గొప్పగా బ్రతికాడట. వాళ్ళ ముత్తాత అనుకుంటాను. ఆయన గొప్పగా బ్రతికితే నాన్నను తీసుకోలేదట, తాతను తీసుకోలేదట, ఆ తాత కన్నా ఇంకో తాత ఉంటే ఆ తాతను తీసుకోలేదట. ఆ ముత్తాతను తీసుకొని ఆయనలాగా నేను బ్రతుకుతాను అని ఆలోచించి ప్రారంభ దినాలలో గొప్పగా బ్రతికాడట.
ఆస ప్రారంభ దినాల్లో ఎలా బ్రతికాడు? తన పితరుడైన దావీదు వలె. దావీదు ఎలాగైతే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడో, నేను కూడా దావీదులాగా దేవుడి దృష్టిలో యథార్థంగా నడుచుకుంటాను అనుకున్నాడట. భక్తి పరులను ముందు పెట్టుకొని బ్రతికాడు. చివరకు వచ్చేసరికి భక్తిహీనుడిగా మారిపోయాడు. మొదటి రాజులు 15:14 ఆస తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను. ఆసాకి ఇచ్చిన బ్రతుకు దినాలన్నీ కూడా ఎలాగున్నాయి? ఆస దినాలన్నీ, ఆస తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు. చివరికి వచ్చేసరికి ఎలాంటి దుస్థితిలో పడిపోయాడు. అలాంటి పరిస్థితి మనలో ఎవరికీ రాకూడదు. దేవుడి చిత్తం అయితే మరొక దినాన్న ఆస ప్రారంభ దినాల గురించి చదువుకుందాం.